మనం సంతోషంగా ఉండాలంటే ఎవరికి హాని చేయకూడదండి. ఒకరికి హాని చేస్తే లోపల మనసులో అదొక ఫీల్ అవుతాం అనమాట. మనము అదే వేరే వాళ్ళకి హాని చేసాము అనే ఉంటుంది. అంటే మళ్ళీ వేరే వాళ్ళకి ఏం చేయాలని ఆలోచనతోటి ఉంటారు. బాధ ఉండదు. అయితే దీనికి ఒక కథ చెప్పుకుందాము. ఒక తోడేలు, ఉడత గురించి. ఒక తోడేలు చెట్టు కింద మంచిగా నిద్రపోతుంటుంది. ఉడత పైన చెట్టు మించి అటు ఇటు మంచిగా ఆడుకుంటూ ఉంటుంది. అయితే అది ఇట్లా జారి ఆ తోడేలు మీద పడుతుంది. ఆ మొహం మీద అటు ఇటు అంతా ఉరుకుతుంటుంది. దానికి కొంచెం ఇబ్బంది అనిపించి తోడేలు లేస్తుంది. లేచి ఏయ్, ఎందుకు నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు, మీద ఎందుకు ఆడుకుంటున్నావు నువ్వు అంటే, తోడేలు అంటుందా, అయ్యో అలా కాదు, మీరు డిస్టర్బ్ చేయాలని కాదు, మీరు ఇట్లా గాలి తీసుకుంటుంటే చాలా గమ్మత్ అనిపించి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నానని చెప్పింది అట ఉడత. అవునా, నాకు ఒక డౌట్ ఉంది చెప్పు అన్నదట తోడేలు. అప్పుడు ఉడత అన్నదట, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది, అందుకని నన్ను ఫస్ట్ వదిలేసి నేను చెట్టు మీదకి వెళ్ళి నీకు సమాధానం చెప్తా అన్నదట. సర్లే అని ఆ తోడేలు దాన్ని వదిలేసిందంట. అది గవ్వ చెట్టు మీదకి వెళ్ళింది. వెళ్తే ఆ తోడేలు అడిగింది ఉడతని, ఇదిగో నేను ఎప్పుడు ఏదో ఆలోచిస్తా బాధగా ఉంటా, మీ ఉడతలందరూ ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఇట్లా అట్లా మంచి ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు, కారణం ఏంటి అని అడిగింది తోడేళ్ళు. అప్పుడు ఉడత అన్నదట, నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా హాని చెయ్యాలా, ఏం చేయాలనే ఆలోచనతో ఉంటావు కాబట్టి నీకు హ్యాపీ ఉండదు. మాకు అలాంటి ఆలోచనలు ఉండవు, మేము మంచిగా అందరితోటి ఉండాలనే ఆలోచనతోటి ఉంటాం కాబట్టి మేము సంతోషంగా ఉంటాము అని చెప్పిందట. అంటే ఏంటి, ఒకరికి హాని చేసే వాళ్ళకి అదే ఆలోచన ఉంటుందట. మనం ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా నష్టపరచాలి, ఎట్లా కష్టపెట్టాలి, అదే ఆలోచనతో ఉంటారు కాబట్టి సంతోషంగా ఎలా ఉండాలో ఆ ఆలోచనకి సమయం ఉండదు. అదే మంచి చేయాలనుకునే వాళ్ళకండి ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు కాబట్టి ఎప్పుడు మన ఆలోచన విధానం మంచిగా ఉంటే, మన నడవడిక మంచిగా ఉంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉడతలాగా ఆడుతూ పాడుతూ గెంతుతో సంతోషంగా ఉండొచ్చు జీవితంలో.